వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 39. ప్రతాప్ అభి తెచ్చిన వాటిని తీసుకొని ఇంద్రానికి ఇంజెక్షన్ చేసి ఇంకా ఏమీ పర్వాలేదు, తనని రెస్ట్ తీసుకునివ్వండి అని చెప్పి మెడిసిన్స్ ఎలా వాడాలో ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్లిపోయాడు. ఇక అందరూ కూడా ఎవరి రూమ్ కు వాళ్ళు వెళ్లిపోయారు. అభి మను ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే మను అభితో, అభిగారు అది అత్తయ్య గారికి వాటర్ ఇచ్చి వస్తాను అని చెప్పి ఇంద్రాని దగ్గరకు వెళ్ళింది. ఇక అంతా బానే ఉంది అని తన రూమ్ కు వెళ్లిపోయాడు అభి. అందరూ వెళ్లిపోయినా వనజ ఇంకా ప్రీతి ఇద్దరు ఇంద్రాని రూమ్ లోనే ఉన్నారు. వదనా, మనం ఏదో అనుకుంటే అది ఇంకేదో జరిగింది, ఏమిటి మన ప్లాన్ ఇలా రివర్స్ అయ్యింది అని అడిగింది వనజ. అసలు ఇదంతా నీ వల్లే అత్త, ప్లాను అన్నావు, నాకు ముందే చెప్పి ఉంటే ఇప్పుడు నీకు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు అన్నదే ప్రీతి. ముందు చెప్తే మాత్రం ఏం చేసేదానివి అని అడిగింది ఇంద్రాని. ఏం చేసేదానేనా, అసలు ఈ ప్లాన్ వద్దు అని చెప్పేదానని అన్నది ప్రీతి. అదేమిటి ప్రీతి అలా అంటావు, మంచి ప్లాన్ కదా, ఒకసారి మనం సక్సెస్ కూడా అయ్యాము, కానీ లాస్ట్ లో ఏదో జరిగింది అనుకో, కానీ బాగానే ఉన్నది కదా, అందుకనే దాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ శోభనం ఆపాలి అని అనుకున్నాను అని చెప్పింది ఇంద్రాణి. ఏడ్చినట్టుంది నీ ప్లాను, అసలు ఆ మైత్రికి నీకు హార్ట్ అటాకే రాలేదు అని లాస్ట్ టైం కూడా అభికి నాకు పెళ్లి చేయటానికి నువ్వు నేను కలిసిన ఆడిన నాటకం అని ముందే తెలుసు, తెలిసే అది నిన్నెలా ఆడుకున్నది. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు కాని అమ్మ కాని విన్నారా, ఏదో కొంపలు మునిగిపోయినట్టు చేశారు, ఇప్పుడు చూడండి అని ప్రీతి అంటూ ఉండగానే అత్తయ్య అంటూ వాటర్ తీసుకుని లోనికి వచ్చింది మనం. ప్రీతి ఇచ్చిన షాక్ కి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలానే చూస్తూ ఉన్నది ఇంద్రాణి. మనం ఇంద్రాణి దగ్గరకు వచ్చి తన వైపు చూసి తనకు నిజం తెలిసిపోయింది అని మనసులో నవ్వుకుని పైకి మాత్రం, అత్తయ్య మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, ఈ వాటర్ తీసుకోండి అని టేబుల్ పై పెట్టి ఇంద్రాణి దగ్గరకు వచ్చి, సమయానికి ఎంత ప్రమాదం తప్పింది అత్తయ్య, టైంకి నేను ఉన్నాను కాబట్టి మిమ్మల్ని కాపాడుకోగలిగాను, లేకపోతే ఈ పాటికి మీరు మాకు అందకుండా పైకి పోయేవారు. ఇప్పటికన్నా ఇలాంటి వాళ్లతో కలిసి మీటింగులు పెట్టుకోకుండా కాస్త రెస్ట్ తీసుకోండి, అదే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అలా కాదు అని మీకు నచ్చినట్టే చేస్తే ఈసారి నేను కూడా మిమ్మల్ని కాపాడలేనేమో, జాగ్రత్త. అదే అత్తయ్య, ఇలా లేట్ నైట్ వరకు మేల్కొంటే ఎలా అని చెప్తున్నాను, రెస్ట్ తీసుకోండి అని వెళుతూ వెనక్కు తిరిగి మళ్ళీ దగ్గరకు వచ్చి, ఆ అత్తయ్య అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, ఈసారి కూడా మీకు హార్ట్లో పెయిన్ వస్తే నన్నే పిలవండి, నేనే వచ్చి మీకు బాగా చేస్తా అని బాగా అనే పదాన్ని ఒత్తి పలుకుతూ, అదే అత్తయ్య బాగు చేస్తాను అని చెప్తున్నాను, వస్తా. అయినా నేను మీకు ఇన్ని జాగ్రత్తలు చెప్పాను, మీకు కూడా అన్ని విషయాలు తెలిసాయి అని అనుకుంటున్నాను, ఇంకా రమ్మన్నా కూడా మీకు ఆ గుండె నొప్పి రాదులేండి, ఇక నుంచైనా రెస్ట్ తీసుకుని జాగ్రత్తగా ఉంటే అది మీకు మీ హెల్త్ కి చాలా మంచిది అని చెప్పి ప్రీతి వాళ్ళ వైపు చూసి, మీరేమిటి మీకు ఇంకా పొద్దుపోలేదా, వెళ్ళి చావండి, ఎప్పుడు ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు, పోండి మా అత్తయ్యను రెస్ట్ తీసుకునివ్వండి అని చెప్పి బయటకు వచ్చేసింది మనం మాట్లాడినంతసేపు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేక తన వైపే చూస్తూ ఉన్నది ఇంద్రాణి. అత్తయ్య ఏంటి దాన్ని అలానే చూస్తున్నావు అని అడిగింది ప్రీతి. అమ్మ వదిన, దానికి అన్ని తెలిసి నీతో ఆడుకుంది, దాన్ని వదలకు, ఇప్పుడే వెళ్ళి అభికి అన్ని విషయాలు చెప్పేద్దాం, అప్పుడు దానికి వాడి చేతిలో మామూలుగా ఉండదు అన్నది వనజ. అభికి దానికి తెలుసు అని చెప్పటం అంటే మన గురించి మనమే వెళ్ళి చెప్పుకోవటం అన్నమాట. అప్పుడు దానికే కాదు, అభి నిన్ను నన్ను దాన్నే కలిపి బయటకు గెంటేస్తాడు. అసలు తెలిసే మాట్లాడుతున్నావా వదిన, అయినా ప్రీతి అని తన వైపు తిరిగి, దానికి మనం ఆడుతున్నది నాటకం అని ఎలా తెలిసింది, అయినా ఇంత ముఖ్యమైన విషయం నువ్వు నాకెందుకు చెప్పలేదు అని అడిగింది ఇంద్రాణి. అది అత్తయ్య అని మైత్రి ప్రీతితో ఛాలెంజ్ చేసిన విషయం మొత్తం చెప్పింది ప్రీతి. ఇంద్రాణి వనజ ఇద్దరూ కూడా ప్రీతి చెప్పిన మాటలు విని అలానే ఉన్నారు. ప్రీతి ఇది నిజమా, అంటే ఆ మైత్రి ఏదో పొరపాటున అభిని పెళ్లి చేసుకోలేదు, ఏదో కావాలని ఆశించి పెళ్లి చేసుకున్నది, దానికి ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు అభి దగ్గర బయట పెట్టకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నది, అయినా దానికి ఈ విషయం ఎలా తెలిసింది, అది అప్పుడు అభితో ఊటీలో ఉన్నది కదా, మనకే తెలియకుండా మన వెనక ఏదో జరిగింది ప్రీతి, అదేమిటో మనం తెలుసుకోవాలి అన్నది ఇంద్రాణి. ఇక నుంచి నేను ఆ పని మీదే ఉంటానత్తా అని వెళ్లిపోయింది ప్రీతి. ఈ మైత్రి చూసినంత తక్కువేం కాదు, ఇక నుంచి ఏం చేసినా జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నది. అమ్మా
డొక్కు మొహంది, అన్నీ తెలిసే బాగా గట్టిగా కుట్టింది అని బెడ్ పై పడుకొని కళ్ళు మూసుకున్నది ఇంద్రాణి. మను బయటకు వచ్చి తన రూమ్ కు వెళుతూ ఉంటే మాణిక్యమ్మ గారు తన చేయి పట్టుకుని ఆపి తన రూమ్ కు తీసుకుని వెళ్లారు. అమ్మమ్మ, ఏమిటిది? అక్కడ నీ మనవడు ఎదురు చూస్తూ ఉంటాడు, నన్ను వదలండి, మళ్ళీ లేట్ అయితే ఆయన ఒప్పుకోడు అన్నది మనం. ఏమి తెలియని వాళ్ళకు చెప్తే నమ్ముతారే మనవరాల, అన్నీ తెలిసిన నాకెందుకు చెప్తావు చెప్పు అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ అంటూ గారాలిపోయింది మనం. సర్లే కాని మీ అత్త మళ్ళీ ఈ నాటకం ఎందుకు ఆడింది అంటావు అని అడిగారు మాణిక్యమ్మ గారు. ఏముందమ్మమ్మ, వాళ్ళ ముందు నేను ఆయన క్లోజ్ గా ఉన్నాం కదా, మా మధ్య ఏదో జరిగిపోతుంది అని అనుకుని అలా చేసి ఉంటారు. అయినా ఈసారి ఇంకా అలా చేయకుండా చేశా కదా అని చెప్పింది మనం. అదేనే మనం, నువ్వు అలా చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ ముఖం చూడాలి, ఆ క్షణం నాకు నవ్వగలేదు అనుకో, అలాంటి వాళ్లకు అలానే చెయ్యాలి, ఇంకోసారి అలా చేయకుండా చేశావు అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ, నేను చేశాను బాగానే చూస్తున్నారు, కానీ మీరేమీ చేయకుండా అలానే చూస్తూ ఉన్నారేమిటి అని అడిగింది మనం. నేనేం చేయలేదు అని ఎవరన్నారే? నా మనవడిని నీకిచ్చి పెళ్లి చేశాగా, ఇంకా అంతకన్నా ఏం కావాలి? నా మనవడిని, నా ఇంటిని జాగ్రత్తగా నువ్వే చూసుకుంటావు అనే నమ్మకంతోనే కదా నా కన్నయ్యను నీ వాడిని చేసింది. ఇంకా నువ్వు అన్నీ చూసుకోవాలి, నేను మాత్రం జరిగేది చూస్తూ ఉంటాను. ఇకపై ఈ ఇంటిని చక్కదిద్దుకోవలసింది నువ్వేనమ్మా. వెళ్ళు, నా మనవడు వెయిట్ చేస్తూ ఉంటాడేమో అన్నారు మాణిక్యమ్మ గారు. సరే అమ్మమ్మ అని వాళ్ళ రూమ్ కు వెళ్లి డోర్ క్లోజ్ చేసి మళ్ళీ బెడ్ సెట్ చేసుకుంటూ ఉన్నది మనం. మైత్రి అని పిలిచాడు అభి. అభి పిలిచేసరికి వెనక్కు తిరిగి చూసింది మనం. అభి మను దగ్గరకు వచ్చి, మా మామని సేవ్ చేసినందుకు నీకేం కావాలో చెప్పు, నాకు ఎవరి దగ్గర ఏది కూడా ఫ్రీగా తీసుకోవటం కానీ ఫ్రీగా పనిచేయటం కానీ ఇష్టం లేదు అని అన్నాడు. అందుకని నేను చేసిన దానికి లెక్క కట్టి ఇస్తారా? అయితే ఇవ్వండి, మీ అమ్మగారి ప్రాణాలు లెక్క కట్టివ్వండి అని కోపంగా అన్నది. చూడండి అభి గారు, అందరూ కూడా కేవలం డబ్బు కోసమో లేక ఇంకేదో ఆశించి చేస్తారు అని అనుకోవటం మీ పొరపాటు. అందరూ అన్ని డబ్బు కోసమే చెయ్యరు. అయినా మీరు ఏది కూడా ఫ్రీగా తీసుకోవటం ఇష్టం లేకపోతే నిజంగానే హెల్త్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ చేతులతో మీరే స్వయంగా హెల్ప్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఏం చేసినా అది తప్పైనా ఒప్పైనా సరే మీకోసమే అభి గారు. నాకు ఏదైనా సరే అది మీ తర్వాతే, చివరికి అది నేనైనా సరే అని వెళ్లి పడుకున్నది మనం. అభి కూడా సైలెంట్ గా వెళ్లి బెడ్ పై పడుకొని తన వైపే చూస్తూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. ఎందుకు అభి గారు ఎప్పుడు ఇలాంటి మాటలు అని నన్ను ఇంకా బాధ పెడతారు? వాళ్ళేమో అలా చేసి మనల్ని దూరం చేస్తే మీరేమో ఇలాంటి మాటలు అని మన మధ్య ఇంకా దూరం పెంచుతున్నారు. నాకేం కావాలి అని అడుగుతున్నారు. అభి గారు, నాకు మీరే కావాలి, మీతో జీవితం కావాలి, మీ తోడుగా మీతో కలిసి సాగాలి. ఆ అదృష్టాన్ని నాకు ఎప్పుడు ఇస్తారు అభి గారు అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని గతంలోనికి వెళ్ళింది మనం. మనం నిద్ర లేవవే, టైం చూడు ఎంత అయ్యిందో, ఈ రోజు నుంచే కాలేజీకు వెళ్ళాలి కదా అని బెడ్ దగ్గరకు వెళ్లి దుప్పటి కప్పుకొని పడుకోవటం చూసి, ఇది ఎప్పుడు త్వరగానే లేస్తుంది కదా, ఈ రోజు ఇంత టైం అయినా లేవలేదే అని దుప్పటి తీశారు శాంతి గారు. అక్కడ పిల్లోస్ పై దుప్పటి కప్పి ఉండటం చూసి ఆశ్చర్యంగా వెనక్కు తిరగబోతూ ఉంటే, అమ్మా అంటూ వెనక నుంచి వచ్చి పట్టుకొని, అమ్మా ఏమిటి నేను ఇంకా లేవలేదు అని వచ్చావా? హహహ, నేను ఆల్రెడీ గుడికి కూడా వెళ్ళి వస్తున్నా, ఇదిగో ప్రసాదం తీసుకో అని ఇచ్చింది మనం. ఇలాంటి పనులకేం తక్కువ లేదు, వెళ్ళు, కాలేజీకి టైం అవుతుందిగా, వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పారు శాంతి గారు. ఏమిటి, నేను ఆల్రెడీ రెడీ అయ్యే వెళ్ళాను గుడికి, మళ్ళీ ఎందుకు రెడీ అవటం అన్నది మనం. అంటే కాలేజీకి కూడా ఇలా అప్పలమ్మలా వెళ్తావా? కాస్త ట్రెండ్ కి తగ్గట్టు ఉండవే, నీ ఫ్రెండ్స్ ని చూడు, చూసి నేర్చుకో, వాళ్ళు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు, ఇలా అయితే నిన్ను ఎవరు చూస్తారే, పాత చింతకాయ పచ్చడిలాగా ఈ డ్రెస్ నువ్వు అన్నారు శాంతి గారు. అమ్మా, నువ్వు నాకు అమ్మవి, కొంచెం అమ్మలాగా మాట్లాడు. అయినా ఎక్కడైనా కూతురు జీన్స్ స్కర్ట్స్ అని వేస్తే తిడతారు, కానీ నువ్వేమిటో నన్ను వేయకపోతే తిడతావు. అయినా నాకు నాలా ఉంటేనే ఇష్టం, నాకు నచ్చినట్టే ఉంటాను, ఒకరి కోసం నన్ను నేను మార్చుకోను. నేను ఇలా ఉంటే నచ్చిన వాళ్ళే నన్ను ఇష్టపడతారు, సరేనా అని చెప్పగానే మనోకి నిన్న హోలీలో లవ్ ప్రపోజ్ చేసిన అభి గుర్తుకు రాగానే తనకే తెలియకుండా లైట్ గా బ్లష్ అయ్యింది. బొగ్గలు ఎరుపెక్కాయి. సిగ్గుగా అనిపించి తల దించేసుకున్నది. ఏమిటి, నా కూతురు అంత సిగ్గుపడుతోంది?
కొంపతీసి ఎవరైనా నచ్చారా ఏమిటి? ఎవరైనా అని అడిగారు శాంతి గారు. అమ్మా, అలాంటిదేమీ లేదు, వెళ్ళు, వెళ్ళి నాకు టిఫిన్ పెట్టు, కాలేజీకి టైం అవుతుంది అని శాంతి గారిని పంపించి, ఇదేమిటి వీడు ఇలా బుర్రలో దూరిపోయాడు, ఈసారి కనపడని చెప్తాను వాడి పని, నా పర్మిషన్ లేకుండా నన్నే పట్టుకున్నాడు అని అనుకోగానే తన నడుం దగ్గర అభి పట్టుకున్న చోట చక్కలిగింత పెట్టినట్టు అనిపించి వెనక్కు తిరిగితే అభి నవ్వుతూ కనిపించాడు. ఓయ్, నువ్వేమిటి ఇక్కడ? మా ఇంటికి ఎందుకు వచ్చావు? అయినా నిన్ను పట్టుకోవద్దు అని చెప్పానా? అయినా కూడా పట్టుకుంటావా అని ముందుకు వచ్చింది. హే, నేను నా పాటికి వాగుతూ ఉంటే నువ్వేంటి నవ్వుతున్నావు అని కొట్టబోతూ ముందుకు పడింది. ఓచ్ అని గోడకు తగిలిన ముక్కు రుద్దుకుంటూ వెనక్కు చూస్తే వెనుక ఎవరూ లేకపోవటంతో, అబ్బా, ఇదంతా నా కల, ఎవరు బాబు నువ్వు నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు? ఈసారి కనిపించు, అప్పుడు చెప్తాను. అయినా ఏం కళ్ళురా బాబు, ఆ కళ్ళతోనే నవ్వే మాయ చేస్తున్నావు. చూడటానికి బాగానే ఉంటావనుకో, కానీ మనిషి నచ్చితే సరిపోతుందా? మనసేమిటో తెలియకుండా ఛ, నేనేమిటి ఇలా ఆలోచిస్తున్నాను, నా మైండ్లోనికి ఇలా దూరిపోయావేమిటి అని అభి గురించి ఆలోచిస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ కాసేపు కోప్పడుతూ కాసేపు నవ్వుకుంటూ ఉంటే శాంతి గారు వచ్చి మనోని అలా చూసి, ఒసే మనో, నీకు ఏమైందే? నిన్నటి నుంచి చూస్తున్నా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, ఏమిటి విషయం అని అడిగారు. అమ్మా, అదేమీ లేదు, నువ్వు టిఫిన్ ఇవ్వు అని తీసుకున్నది మనం. ఆంటీ అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏమిటంటీ ఇద్దరు డీప్ డిస్కషన్ లో ఉన్నారు అని అడిగింది సత్య. ఏం చెప్పనే, నిన్నటి నుంచి నీ ఫ్రెండ్ ఏమిటో తేడాగా బిహేవ్ చేస్తుంది, తనలో తనే నవ్వుతుంది, తనలో తనే మాట్లాడుకుంటుంది, ఏమిటి అంటే ఏమీ లేదు అని చెప్తుంది అని చెప్పారు శాంతి గారు. ఓ అదే ఆంటీ, నిన్న హోలీలో మన మనోకి ఎవరో అని సత్య చెప్పబోతూ ఉంటే మను సత్య మాటలకు అడ్డు వస్తూ, అమ్మా టిఫిన్ అయిపోయింది, ప్లేట్ తీసుకో అని ప్లేట్ ఇచ్చేసి, సత్యరా అని తనను తీసుకుని బయటకు వచ్చి సత్య వైపు సీరియస్ గా చూసింది. ఎందుకే నా వైపు అలా సీరియస్ గా చూస్తున్నావు అని అడిగింది సత్య. డెవిల్, ఎందుకే అతని గురించి అమ్మతో చెప్తున్నావు అన్నదే మనం. మరి నువ్వెందుకే నిన్నటి నుంచి అలా ఉంటున్నావు? ఏమిటి, నిన్న ప్రేమిస్తున్నా అని చెప్పినవాడు నీకు అంతగా గుర్తొస్తున్నాడా అని నవ్వింది సత్య. అదేమీ లేదు, నువ్వు ఎక్కువ ఊహించుకోకు, తానేదో నిన్న ఒకసారి కలిశాడు, మాట్లాడాడు, అయిపోయింది. మళ్ళీ తను మనల్ని కలుస్తాడా? తానెక్కడుంటాడో నేనెక్కడుంటానో, మళ్ళీ తను కలిసినప్పుడు అప్పుడు చూద్దాం, పద కాలేజీకి టైం అవుతుంది అని సత్యాన్ని తీసుకుని కాలేజీకి వెళ్ళింది మనం. మేడం, మీరు చెప్పినట్టే అభిసార్ని ఫాలో అవుతూనే ఉన్నాము మేడం అని చెప్పాడు రౌడీ. అభిని ఎక్కడా వదలకుండా ఎవ్రీ సెకండ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఏమన్నా తేడా జరిగితే నిన్ను ఉన్న చోటే చంపేస్తాను అన్నది ఆమె. రౌడీ ఆమె అన్న మాటలకు భయపడి, మేడం మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఏమిటా ముఖ్యమైన విషయం అని అడిగింది ఆమె. అది అభిసార్ గురించి అని రౌడీ నసుకుతూ ఉంటే, ముందు విషయానికి రా అన్నది ఆమె. అది మేడం, నిన్న అభిసార్ రోడ్ మీద ఎవరు అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పాడు మేడం, అంతేకాదు ఆ అమ్మాయిని హక్ చేసుకుని అని ఆ తర్వాత చెప్పడానికి నసిగాడు రౌడీ. మొత్తం వివరంగా చెప్పరా అని అడిగింది ఆమె. అది మేడం, ఆ అమ్మాయికి బొక్కపై ముద్దు పెట్టాడు మేడం అని చెప్పాడు రౌడీ. అభి అలా చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? అయినా ఈ విషయం నిన్న జరిగితే ఇప్పటి వరకు నాకు చెప్పకుండా ఏం చేస్తున్నారు? అభి విషయంలో ఏమి జరిగినా నాకు తెలియాలి అని తెలుసు కదా. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది, తన బయోడేటా మొత్తం కనుక్కో. ఆ అమ్మాయి ఇంకా ఈ భూమి మీద ఉండకూడదు. అసలు తన పేరేమిటి అని అడిగింది ఆమె. మేడం, అది ఆ అమ్మాయి గురించి మాకేమీ తెలియదు మేడం అని చెప్పాడు రౌడీ. ఏం మాట్లాడుతున్నావు? అంత జరిగితే ఆ అమ్మాయిని ఫాలో అవ్వలేదా అని అడిగింది ఆమె. లేదు మేడం, ఆ అమ్మాయి మిస్ అయ్యింది అని చెప్పాడు రౌడీ. నిన్ను చంపడంలో మాత్రం నేను మిస్ అవను, అక్కడ ఉండి బ్రతికిపోయావు, నాకు వస్తున్న కోపానికి పిట్టను కాల్చినట్టు కాల్చేసేదాన్ని అన్నది ఆమె. మేడం, అదేమీ కాదు మేడం, నేను ఆ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాను, కానీ నిన్న హోలీ అవటం వల్ల ఆ అమ్మాయి మొహం అంతా రంగులు చల్లుకుని ఉన్నది, అందుకే ఆ అమ్మాయి ఎవరో ఎలా ఉంటుందో తెలియలేదు. పోనీ తనని ఫాలో అవుదాం అంటే మీరే అభిసార్కి డౌట్ రాకుండా దూరంగా ఫాలో అవ్వమని చెప్పారు. నేను వాళ్ళ ఇద్దరిని ఫోటో తీశాను, మీకు ఇప్పుడే పంపుతాను. నేను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లే లోపల తను మిస్ అయ్యింది. ఈసారి పొరపాటు జరగకుండా తనని నేను పట్టుకుంటాను మేడం, నన్ను నమ్మండి అన్నాడు రౌడీ. సరే, ఈసారి పొరపాటు జరగకుండా చూసుకో, తప్పకుండా
ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి. నువ్వు నేను చెప్పిన చోటుకు వెళ్ళు. అక్కడికి ఒక మనిషి వచ్చి కలుస్తాడు. తను కూడా అభి చదివే కాలేజీలోనే చదువుతున్నాడు. తనకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నీకు చెప్తాడు. జాగ్రత్త అని చెప్పింది ఆమె. హా సరే మేడం అని ఫోన్ పెట్టేసి బ్రతికిపోయాన్రా దేవుడా అని అనుకుని నిన్న తీసిన అభి మనువుల ఫోటోలను ఆమెకు పంపించాడు రౌడీ. రౌడీ పంపిన ఫొటోస్ చూస్తూ అభి ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా కనీసం చూడకుండా నీకు అంతలా ప్రేమ పుట్టిందా? నీ కళ్ళల్లో ఆ అమ్మాయి మీద ప్రేమ కనిపిస్తూ ఉన్నది. అది నాకు నచ్చలేదు. నువ్వు ఏ అమ్మాయిని ప్రేమించినా ఏ అమ్మాయి నిన్ను ప్రేమించినా నేను ఊరుకోను. దాన్ని వదిలిపెట్టను. నీకు ఎప్పటికీ నేనే దిక్కు అభి. అలానే చేస్తాను. నిన్నే నా దగ్గరకు రప్పించుకుంటాను అని ఫోన్ పగలకొట్టి అలా చేయలేకపోతే నా పేరు మార్చుకుంటాను అనుకున్నది ఆమె. ఏయ్ బావా, అడ్డగాడిదిలా నైట్ అంతా దొర్లావు. కాలేజీకి టైం అవుతుంది. ఇంకా నిద్ర చాలలేదా అన్నాడు అభి. నీకు అలా అనిపిస్తుందా బావా? నిన్న నువ్వు ఇచ్చిన షాక్ కి నాకు అసలు నిద్ర పట్టలేదు. అందుకనే అలా ఏదో మార్నింగ్ కాస్త నిద్ర పట్టింది. నువ్వు లేపేశావు అని చెప్పాడు సంతోష్. అవన్నీ తర్వాత, ముందు కాలేజీకి టైం అవుతుంది. వెళ్ళి రెడీ అవ్వు. అసలు ఈ రోజు మనం కాలేజీకి ఫస్ట్ డే. లేటుగా వెళ్తే బాగోదు అన్నాడు అభి. వెళ్తున్నా అని సంతోష్ కూడా రెడీ అయ్యి వచ్చాక ఇద్దరూ కలిసి బైక్ మీద కాలేజీకి బయలుదేరారు. సంతోష్ అభిని చూసే, బావా నిన్న ఒక అమ్మాయిని చూశావు, ప్రేమిస్తున్నా అని చెప్పావు. కానీ తన గురించి నీకు ఏమీ తెలియదు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు. చివరికి పేరు కూడా తెలియదు. కానీ ఆ అమ్మాయి కనిపిస్తుంది అని ధైర్యంగా చెప్తున్నావు. అంత నమ్మకం ఏమిటి బావా అని అడిగాడు. నిజమే బావా, నాకు తన గురించి ఏమీ తెలియదు. తన పేరు తెలియదు. తను ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ నా బంగారం ఎలా ఉంటుందో నా మనసుకు తెలుసురా. నా బంగారం నా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా నా మనసు నాకు చెప్పేస్తుంది. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉన్నది. నా బంగారం నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చి నా దరి చేరుతుంది అని, నా జతగా ఉంటుంది అని, నా మనసున మనసై నా ప్రాణం తానుగా, తన ఊపిరి నేనుగా అని గుండెలపై చేయి వేసుకుని చెప్తూ కాలేజీలోనికి వెళ్లారు. ఆ రోజే మళ్లీ కాలేజ్ రీఓపెన్ అవటంతో అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మను, సత్య కూడా కాలేజీకి వచ్చే ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నారు. మనం ఈ రోజు ఆ ప్రవీణ్ గారు కాలేజీకి రాలేదట అని చెప్పింది సత్య. వాడి గురించి మనకెందుకే అన్నది మను. అదేంటే అలా అంటావు? లాస్ట్ ఇయర్ నీ చుట్టూ ప్రేమ ప్రేమ అని వెంటపడి ఎలా విసిగించాడు. నువ్వు అందరి ముందు చెప్పుతో కొడితేనే కదా వాడు ఇంకా నీ జోలికి రాకుండా ఉన్నది. ఆ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాయి. మనం మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అసలు నేనైతే వాడు ఇప్పుడు ఏం చేస్తాడో అని చాలా భయపడ్డాను తెలుసా. యదవ అందరి ముందు కొట్టేసరికి పరువు పోయి పారిపోయినట్టున్నాడు అన్నది సత్య. అలా అనకు సత్య, నేను అలా కొట్టకుండా ఉండవలసింది. ఆ ప్రవీణ్ అందరి ముందు నా చెయ్యి పట్టుకునేసరికి కోపం వచ్చి కొట్టేశాను. ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను. సారీ చెప్తాము అంటే కనపడలేదు. ఎంత ఫీల్ అయ్యాడో ఏమిటో. నేనే కొంచెం కంట్రోల్ చేసుకుని నిదానంగా చెప్పి ఉండవలసింది అన్నది మనం. అమ్మా మను, మరీ అంతలా ఫీల్ అవ్వకు. వాడేమీ అంత మంచివాడేమీ కాదు. పక్కా రోగ్. వాడికి అలా చేయటమే కరెక్ట్ అని చెప్పింది సత్య. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నా వల్ల ఒకళ్ళు బాధపడుతున్నారు అంటే కొంచెం బాధగా ఉంటుంది అన్నదే మనం. అందుకేనా నిన్న గురుడు ఐ లవ్ యూ చెప్పి బొగ్గపై ముద్దు పెట్టినా చూస్తూ ఉన్నావు అని అడిగింది సత్య. ఇది ఇరికించేసింది. డెవెల్ అని కోపంగా చూసింది మనం. మనుని చూసి సత్య ఓ వెర్రినవ్వు నవ్వుకున్నది. పక్కన ఉన్న ఫ్రెండ్స్ అంతా ఏమిటి ముద్దా అని ఒకేసారి అన్నారు. నిన్న అని సత్య చెప్పబోతూ ఉంటే, హే ఆపు, క్లాస్ కి టైం అవుతుంది పదండి అని అందరినీ తీసుకుని వెళుతూ మనసులో అంతా నీ వల్లే. ఇప్పుడు చూడు వీళ్ళు నన్ను ఎలా ఆడుకుంటున్నారో. ఇప్పుడు నువ్వు కనపడాలి అని అనుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నది. అలా వెళుతూ ఒక్కసారిగా అక్కడే ఆగిపోయింది. ఏమిటి మను అలా ఆగావు? పద, క్లాస్ కి టైం అవుతుంది అన్నది సత్య. మను తన గుండెలపై చెయ్యి వేసుకుని, ఇదేమిటి నిన్న హోలీ చేసుకునేటప్పుడు కూడా ఇలాగే గుండెల్లో అలజడిగా అనిపించింది. అప్పుడే వాడు వచ్చింది అంటే ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడా ఏమిటి అని అనుకున్నది. అభి అక్కడే ఉన్నాడా అన్న ఆలోచన రాగానే తనకి తెలియకుండా చిన్నగా బ్లష్ అయ్యింది. తనకి తెలియకుండా తన కళ్ళు చుట్టుపక్కల వెతకటం మొదలుపెట్టాయి. అదే టైంలో అభి వాళ్ళు కాలేజీలోనికి ఎంటర్ అయ్యి బైక్ పార్క్ చేసి ప్రిన్సిపాల్ ను కలవటానికి వెళ్ళాలి అని
నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉన్న అభికి కూడా సేమ్ నిన్నటిలాగానే ఫీలింగ్ కలగటంతో నా బంగారం ఇక్కడే ఉందా అని చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. మానస అలా వెతుకుతూ తన వెనక నడుస్తూ వస్తూ ఉన్న అభిని చూసి తన మెదడు వద్దు అని ఆపుతూ ఉన్న తన మనసు కలవాలి అని తొందర పెడుతూ ఉంటే మెదడు మనసు మధ్య జరిగిన యుద్ధంలో చివరకు మనసే గెలిచి తనకి తెలియకుండా అభి వైపు అడుగులు వేసింది. సత్య వాళ్ళు ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా వెళ్లటంతో సత్య వాళ్ళు అంతే చూస్తూ ఉన్నారు. ఉండే కొద్దీ పెరుగుతూ ఉన్న తన గుండె వేగానికి బదులుగా తన వైపే వస్తూ ఉన్న అమ్మాయిని చూశాడు. తన కళ్ళల్లోనికి చూస్తేనే తెలుస్తుంది తన ఎదురుగా వస్తున్నది నా బంగారమే అని అనుకుని ఆనందంగా తన రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ ఉన్నాడు. రెప్ప వేస్తే మళ్ళీ నిన్నటలాగే ఎక్కడ వెళ్లిపోతుందో అని రెప్ప వేయటం కూడా మర్చిపోయాడు. మను కూడా తన వైపు అలానే చూడటంతో మను కళ్ళల్లో తనపై కనిపిస్తూ ఉన్న ప్రేమను అలానే చూస్తూ కనుబొమ్మలు ఎగరవేస్తూ ఏమిటి అన్నట్టు చిలిపిగా నవ్వాడు అభి. అభి నవ్వగానే లైట్ గా బ్లష్ అయ్యి మళ్ళీ వెంటనే పక్కనే ఉన్న వాటర్ పైప్ తీసుకొని అభిపై వాటర్ పోసింది మనం. తన ప్రేయసి కురిపిస్తూ ఉన్న ప్రేమ జల్లుల్లో తడుస్తూ తనని అలానే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు అభి. ఏయ్ అమ్మాయి, ఏమిటి మా వాడిని అలా తడిపేశావు? అసలు ఎవరు నువ్వు అని దగ్గరకు వచ్చి పైప్ పట్టుకోపోయాడు సంతోష్. అభి సంతోష్ ని చూసి బాబా మీ చెల్లెని పట్టుకుని అలా ఎవరు నువ్వు అనకు, నా బంగారం ఫీల్ అవుతుంది అని మను వైపు చూసి నవ్వాడు అభి. మనో ఒక్క క్షణం ఆ నవ్వులోని అందానికి మైమర్చిపోయి అలానే చూస్తూ ఉన్నది. మళ్ళీ వెంటనే తనని తాను అదుపు చేసుకుని అభి వైపు చూస్తూ ఓయ్ నీకు నిన్నే చెప్పానా నన్ను అలా బంగారం సింగారం అని పిలవద్దు అని, మళ్ళీ ఇంకోసారి అలా పిలిచావనుకో అని వేలు చూపించింది మనం. అభి ఒక్కసారిగా తనకి దగ్గరగా వచ్చి తన కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి చూస్తూ తన చేతిలోని పైపుని పట్టుకొని పక్కకు తిప్పి అమాంతం తన చేతులను మను నడుం చుట్టూ బిగించి దగ్గరకు లాక్కున్నాడు. అభి తన దగ్గరకు వచ్చి తన కళ్ళల్లోనికి చూసినప్పుడే అభి మైకంలో పడిపోయింది అని చెప్పాలి. అలా అభిని చూస్తూ ఉన్నది. అభి చేసేది పట్టించుకోకుండా తనని చూస్తూ ఉన్నది మనం. మనం కదలకపోవటం చూసి తన తలను అటు ఇటు తిప్పాడు అభి. అలా చేయగానే తన మీద ఉన్న నీటి తుంపరలు మనో మీద పడి ఈ లోకంలోనికి వచ్చింది. అప్పుడు తన చుట్టూ అభి చేతులు వేయటం చూసి అభి చేతిపై గట్టిగా గిచ్చింది మనం. ఓచ్ బంగారం, ఏమిటి అలాగిచ్చావు? చూడు ఎలా ఎర్రగా అయ్యిందో అని చూపించాడు అభి. అభిది అసలే వైట్ స్కిన్. మనం అలా చేయగానే గిచ్చిన చోట ఎర్రగా కందిపోయింది. అది చూసి కొంచెం ఫీల్ అయినా వెంటనే మరి నీ కళ్ళు చేతులు కాళ్ళు ఒక్క చోట కుదురుగా ఉండటం లేదు కదా, అందుకని ఈసారి కరెక్ట్ గా ఉంటాయి అని అలా చేశాను. ఇంకోసారి నన్ను పట్టుకున్నావు అనుకో అన్నది మనం. బంగారం, నువ్వు చంపినా సరే నేను నీ దగ్గర నాలాగే ఉంటాను. నటించడం నాకు రాదు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు అభి. కానీ నేను నిన్ను ప్రేమించటం లేదు అన్నది మనం. బంగారం, నీ నోరు అబద్ధం చెప్తున్నా నీ కళ్ళు నాకు నిజమే చెప్తున్నాయి. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అని. కాకపోతే అప్పుడే చూసి అప్పుడే ప్రేమ అంటే నీ మనసు నమ్మలేకపోతున్నది. ఒక్క క్షణంలో పుట్టే మన పుట్టుక నిజం, ఒక్క క్షణంలో మరణించే మన చావు నిజం, ఒక్క క్షణంలో నీపై పుట్టిన ఈ ప్రేమ కూడా నిజమే బంగారం. నన్ను నమ్మవే, నిన్ను మా అమ్మలాగా చూసుకుంటాను. అయినా నాకు డౌటే బంగారం, నేను నిన్ను చూసినప్పుడు ఫేస్ మొత్తం కలర్స్ తో ఉన్నావు. నేను నిన్ను క్లారిటీగా చూడలేదు కదా, మరి నేను నిన్ను గుర్తుపట్టానేమో అని నా ముందుకు వచ్చావా, లేక నేను నిన్ను గుర్తుపడతానా లేదా, నా ప్రేమ నిజమా కాదా అని వచ్చావా అని అడిగాడు అభి. అభి అలా అడగగానే వీడేమిటి నా మనసులో ఫీలింగు ఇంత కరెక్ట్ గా చెప్తున్నాడు అని అనుకున్నది మనం. ఏమిటి నేను అంత కరెక్ట్ గా ఎలా చెప్పాను అని అనుకుంటున్నావా అని అడిగాడు అభి. అమ్మో, వీడికి మాయలు మంత్రాలు కూడా వచ్చాయేమిటి అని ఆలోచిస్తూ ఉన్నది మనం. హహ, మనసులో ఒకరి మీద అంతులేనంత ప్రేమ ఉంటే వాళ్ళ మనసులో ఏముందో ఇట్టే తెలిసిపోతుంది బంగారం. నీ బుర్రని మరీ అంతా చించమాకు. అయినా చూసావా బంగారం, నేను నిన్ను ఎలా గుర్తుపట్టాను అన్నాడు అభి. నిజమే, నేనేనని నేను చెప్పకుండా ఎలా చెప్పాడబ్బా అనుకున్నదే మనం. నువ్వు నా దగ్గరలో ఎక్కడ ఉన్నా కూడా నా మనసుకు తెలిసిపోతుంది బంగారం అని గుండెలపై చెయ్యి వేసుకున్నాడు అభి. ఇదేంటి, తను కూడా నాలానే ఫీల్ అవుతున్నాడా అని తనలో తానే ఆలోచిస్తూ ఉన్నది మనం. బంగారం, ఏదో ఒకటి మాట్లాడు ప్లీజ్. నువ్వు ఈ కాలేజీలోనే చదువుతున్నావా? అసలు ఇప్పటి వరకు నీ పేరు చెప్పలేదు,
అని అభి అంటూ ఉంటే మను ఫ్రెండ్స్ తన దగ్గరకు వచ్చి తనని తీసుకుని వెళ్తూ ఉన్నారు. బంగారం, పేరు చెప్పలేదు అని గట్టిగా పిలిచాడు అభి. అస్తమానం మాటకు ముందు బంగారం, మాట తర్వాత బంగారం అంటావుగా, అలానే పిలుచుకో, మళ్ళీ నా పేరెందుకు నీకు అని అంతే గట్టిగా చెప్పింది మను. బంగారం, నాకేమీ ప్రాబ్లం లేదు, నేను అందరి ముందు కూడా నా బంగారాన్ని బంగారం అని పిలుస్తాను, నీకేం ప్రాబ్లం లేదు కదా అని అరిచాడు అభి. అయ్యో మహానుభావ, నువ్వు పిలిచినా పిలుస్తావు అని నా పేరు మానస మై అని చెప్పేలోపు మనం క్లాస్కి టైం అవుతుందిరా అని తనను తీసుకుని వెళ్ళింది సత్య. మానస అభినందన్, బంగారం ఇక నుంచి నీ పేరు అదే, అలాగే ఫిక్స్ అయిపో అని చెప్పి వెనక్కు తిరిగాడు. సంతోష్ ఇందాక ఏ పొజిషన్ లో ఉన్నాడో అలానే ఉండటం చూసి వెళ్లి తట్టాడు అభి. బావా, ఆ అమ్మాయి అని అడిగాడు సంతోష్. మానస నీ చెల్లి బావా అని చెప్పాడు అభి. అంటే నిన్న హోలీ రంగులు అమ్మాయి అన్నాడు సంతోష్. తనేరా బాబా నా బంగారం మానస, నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది అన్నాను, చూసావా ఎలా వచ్చిందో అన్నాడు అభి. హా, వచ్చి బాగా తడిపేసి మరిపోయింది, ఇప్పుడు ఎలా వెళ్తాము క్లాస్కి అని అడిగాడు సంతోష్. ఏమీ పర్వాలేదు పద అని మాల్కు వెళ్లి డ్రెస్ తీసుకుని మళ్ళీ కాలేజీకు వచ్చి ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లారు. అక్కడ అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుని వాళ్ళ క్లాస్ దగ్గరకు వెళ్లారు. మను, అసలు నువ్వు అక్కడకు ఎందుకు వెళ్ళావే, మేము పిలుస్తున్నా పట్టించుకోకుండా అని అడిగింది సత్య. అది ఏం చెప్పాలి అని అనుకుని, హా నిన్న అలా చేశాడు కదా, అందుకనే వార్న్ చేద్దాము అని వెళ్ళాను అని చెప్పింది మను. నువ్వు వార్నింగ్ ఇవ్వటానికి వెళ్ళినట్టు లేదు, నీ డీటెయిల్స్ అన్ని తనకు ఇవ్వటానికి వెళ్ళినట్టు ఉన్నావు అన్నది సత్య. అబ్బా, కుర్రాడు ఏమున్నాడే, గ్రీకు వీరుల్లా ఉన్నాడు, ఏమైతే చూడగానే ఫ్లాట్, అసలు ఆ కళ్ళు, బాడీ హైట్, అసలు ఆ నవ్వు, అబ్బా చూస్తూ ఉంటే అలానే చూడాలి అనిపిస్తుంది తెలుసా. పోయి పోయి వాడు నీ వెంట పడ్డాడేమిటే, అసలు అబ్బాయిలను పట్టించుకొని దాని వెంట, అదేదో మా వెంట పడితే ఈ పాటికి ఎప్పుడో అని మను ఫ్రెండ్ అంటూ ఉంటే మను కోపంగా, ఏయ్ ఆపండి, ఎప్పుడు మీకు అదే గోల, క్లాస్ రూమ్ వచ్చింది పదండి అని రూమ్ లోనికి కోపంగా వెళ్ళింది. వెళ్తుందే కాని అభిని వాళ్ళు పొగుడుతూ ఉంటే తనకు ఎందుకు కోపం వస్తుంది అని అనుకుంటూ వెళ్లి కూర్చున్నది. మను ఫ్రెండ్స్ అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని తన వెనక్కి వెళ్లారు. మను క్లాస్ జరుగుతున్నా కూడా అవేమీ పట్టించుకోకుండా అభి గురించే ఆలోచిస్తూ ఉన్నది. అసలు నాకెందుకు తనని చూడగానే అలా అనిపిస్తుంది, నా మనసులో నాకే తెలియని అలజడి మొదలవుతున్నది. తను నాకు అంత దగ్గరగా వస్తున్నా కూడా ఎందుకు నేను తనకు అడ్డు చెప్పలేకపోతున్నాను, అసలు నా మైండ్ లో ఉన్న ఆలోచనలు అన్నీ ఏదో చదివినట్టు అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నాడు. తనని చూస్తూ ఉంటే నన్ను నేను మర్చిపోయి తననే మైమరిచిపోయి చూస్తూ ఉన్నాను. ఎప్పుడు తన కళ్ళలోనికి చూస్తూ ఉండాలి అని అనిపిస్తుంది. ఆ నవ్వే నా ఎదని కట్టిపడేస్తుంది. నా ఫ్రెండ్స్ తన గురించి మాట్లాడుతూ ఉంటే నాకెందుకు అంత కోపం వచ్చింది అంటే నేను కూడా తనని ప్రేమిస్తున్నానా, ఆ ఆలోచన రాగానే తనకే తెలియకుండా సిగ్గు వచ్చేసింది. మానస అభినందన్ అనే పేరు పెదాలపై వచ్చి చేరింది. నవ్వుకుంటూ అభి గురించి ఆలోచిస్తూ ఉన్నది. అలా ఆలోచిస్తూ ఉండగా సార్ కెనై అనే సౌండ్ వినపడేసరికి అటువైపు చూసింది. అక్కడ క్లాస్ రూమ్ డోర్ దగ్గర అభి నిలబడి ఉన్నాడు. అభి లోనికి వచ్చి తనని తాను క్లాస్ కి పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత మనుని చూస్తూ వచ్చి మనుకి కొంచెం దగ్గరగా కూర్చున్నాడు. అమ్మాయిలంతా అభిని తినేసేలా చూస్తూ ఉంటే మను వాళ్ళను కాల్చేలా చూసింది. మను కోపంగా అందరిని చూడటం చూసి అభి లైట్ బ్లష్ అవుతూ మనుని చూసి కన్ను కొట్టాడు. అభి చేసిన పనికి సిగ్గుతోనో భయంతోనో కోపంతోనో కాని అభిని చూడలేక తల బెంచిపై వాల్చేసింది మను. అభి నవ్వుతో బంగారం పడుకున్నది చాలు, ఇంకా లే అని చిన్నగా అన్నాడు. మను లేవకుండా అలానే ఉన్నది. హే మెంటల్, ఇంకా నిద్రపోతూనే ఉంటావా, లే అడ్డంగా పడుకున్నావు అన్నాడు అభి. అబ్బా అభి గారు ప్లీజ్, అందరి ముందు కొంట కృష్ణుడిలాగా చేసేవన్నీ చేస్తారు, మళ్ళీ ఏమి తెలియనట్టు చూస్తారు, ఊరుకుంటుంటే మీకు బాగా అల్లరి ఎక్కువయింది అన్నది మను. అభి మైత్రి మాటలు విని హే మెంటల్, కలలు కన్నది చాలు, కళ్ళు తెరువు అని గట్టిగా పిలిచాడు. అభి పిలవగానే మను కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఇప్పటి వరకు కలలో ఉన్నానా అని అనుకుని అభి వైపు చూస్తూ ఉన్నది. ఏమంటాడా అని. ఇంకా కన్న కళ్ళలు చాలు కాని ముందు ఆ ఫోన్ చూడు, ఇందాక నుంచి ఓ తెగ కొట్టుకుంటుంది. ఎవరు చేశారో ఏమిటో
అయినా నైట్ ఫోన్ సైలెంట్ లో పెట్టడం తెలియదా? పొద్దున్నే ఏదో డిస్టర్బెన్స్. ఇంకోసారి ఇలా డిస్టర్బ్ చేశావో నిన్ను నీ ఫోన్ ని ఎత్తుకెళ్లి పైనుంచి కింద పడేస్తాను, జాగ్రత్త అన్నాడు అభి. నిజమా? థ్యాంక్స్ అభి గారు అన్నది మనం. ఏయ్, నువ్వు నిజంగా మెంటల్ దానివే. నిన్ను నేను కింద పడేస్తాను అన్నాను, ఏదో గిఫ్ట్ ఇస్తా అన్నట్టు సంబరపడిపోతున్నావు అన్నాడు అభి. మీరు నన్ను చంపిన ఆనందమే అభి గారు, అలాంటిది మీరు నన్ను ఎత్తుకుంటా అన్నారు. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? పైగా లాస్ట్ టైం ఫారెస్ట్ లో అయితే నేను స్పృహలో కూడా లేను, అప్పుడు నన్ను ఎత్తుకున్నా అన్నారు. అదే ఇప్పుడైతే నేను చూస్తాను అని చెప్పింది మనం. నిన్ను అందుకనే ఊరికనే మెంటల్ అనలేదు, మెంటల్ దానా. ముందు ఆ ఫోన్ చూడు, ఓ తెగ కొట్టుకుంటుంది అని చెప్పి బయటకు వెళ్ళాడు అభి. మను ఫోన్ చూసి సత్య చేస్తుంది అని లిఫ్ట్ చేసి, హా సత్య చెప్పు, ఏమిటి పొద్దున్నే కాల్ చేశావు అని అడిగింది. మను, నన్ను నిన్న బస్ స్టాప్ కి రమ్మన్నావు కదా, టైం కనుక్కుందాం అని చెప్పింది సత్య. సత్య, నేను స్టార్ట్ అయ్యే ముందు మెసేజ్ చేస్తాను, ఇక్కడ నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతామో నాకు పర్టిక్యులర్ గా తెలియదుగా అన్నది మనం. ఓకే మను, మీ ఆయన ఏం చేస్తున్నాడు అని అడిగింది సత్య. ఏముంది, ఇప్పటి వరకు నన్ను తిట్టి ఇప్పుడే కిందకు వెళ్లారు. ఓకే బాయ్ బాయ్, ఆయనకు టిఫిన్ చేయాలి అని ఫోన్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి అభికి టిఫిన్ ప్రిపేర్ చేయడానికి కిందకు వెళ్ళింది మనం. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.